ఈ రోజు ఆశా వర్కర్ల పరిస్థితి మరీ ఘోరం ఉన్నది. పొద్దంతా పనిచేసి ఇంటికి పోతే ఇల్లు సక్కబెట్టేటోళ్ళు లేరు. పిల్లలు ఏమైతున్నారో, అత్తమామ ఏమైతున్నారో, ఇల్లు వాకిలి గొడ్డు గోదా చూసే నాదుడే ఉండరు. ఇంత కష్టపడితే వచ్చే జీతం ఏమన్నా ఎక్కువ ఉన్నదా అంటే అది లేదు. ఆ ఇచ్చేది కూడా ఆశా వర్కర్లకు వాళ్ళు పనిచేసిన దాన్ని బట్టి, గ్రామాల్లో ఉండే కేసులను బట్టి, అంతే తప్ప ఫిక్స్డ్ జీతాలు లేవు వాళ్ళకు. అందుకే వాళ్ళకు 20,000 నుండి 25,000 జీతం ఇవ్వాలి, లేకుంటే ఆశా వర్కర్లు బతుకుడు కష్టం. ఏంది పిల్ల ప్రతిపక్ష పార్టీలు మాట్లాడినట్టు చెప్తుంది అనే కదా మీరు అనుకునేది. కానీ ఈ ముచ్చట నేను కాదన్నది, ఆ కాలంలో ప్రతిపక్షంలో ఉన్న సీతక్క. కానీ ఇప్పుడు చూడండి, గడ్డకెక్కేదాకా గద్వ పట్టుకోవాలి, ఎక్కినాక ఎత్తి పడేయాలి అన్నట్టే ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ పద్ధతి అంటున్నారు ఆశా వర్కర్లు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 25,000 ఇయ్యాలని డిమాండ్ చేసిన వాళ్ళు ఇప్పుడు మాత్రం ఇగో గిట్ల చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అన్న మాట నిలబెట్టుకోవాలి అని రోడ్లెక్కిన ఆశా వర్కర్లను లెక్క చేస్తలేరని ఈడ్చి పడేస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ వస్తే మీ జీతాలు 18,000 చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి సర్కారు 18,000 కాదు, 18 పైసలు కూడా పెంచలేదు. కోటిలున్న డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గర ధర్నాకు దిగినరో ఆశా అక్కలు. ఇంకేమున్నది, వాళ్ళు ఎంతమంది వచ్చిండ్రో అంతేమంది పోలీసులను దించింది సర్కారు. వచ్చిన వాళ్ళని వచ్చినట్టే ధర్నా చేయనీకుంటా పోలీసుల వ్యాన్ ఎక్కించి పనిచేసిండ్రు పోలీసులు. అబ్బబ్బా గింత ఘోరమా! మాట మీద నిలబడే పార్టీ అని నమ్మి గెలిపిస్తే మమ్మల్ని నట్టేట ముంచిండ్రు. ఇప్పటికీ చాలా సార్లు ధర్నాకు దిగినాం. కొందరు పానాలు పోయేటట్టయి దావఖాన్లలో పడ్డా కూడా సర్కారుకు మా మీద జాలి కలుగుతలేదు. ఇంత అన్యాయం ఉంటదా? మా జీతాలు పెంచకుండా జీవితాలతో ఆడుకుంటా ఎందుకు ఈ డ్రామాలు అని ఏడ్చుకుంటా చెప్తున్నారు ఆశా వర్కర్లు. పాపం కాలు నొచ్చినా కంతలు నొచ్చినా ఊర్లలో అందరి ఆరోగ్యాలు కాపాడుతున్న వాళ్ళను గిట్లనేనా చూసేది అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్. అది తెలంగాణ కోసం కొట్లాడిన గడ్డ, అది సొంత రాష్ట్రం వస్తే బతుకు బాగుపడతాయని ఒంటికి అగ్గంటించుకున్న గడ్డ, తెలంగాణ ఉద్యమానికి గుండెకాయ అయిన గడ్డ, అదే ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ. యావత్ తెలంగాణలో ఉన్న దరిద్రాలు కొట్టుకపోతాయని పిడికిలి ఎత్తిన గడ్డ, తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం కొట్లాడిన గడ్డను ఎట్లా తయారు చేసిన రోజు చూడండి. చూడుండ్రి ఎట్లయిపోయిందో. మొత్తం తెలంగాణ కష్టం వస్తే తెగించి కొట్లాడిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితి ఇప్పుడు ఇది. అసొంటి పోరుగడ్డల హాస్టల్లా 2 రోజుల నుంచి కడుక్కోను నీళ్ళొస్తలేవట. ఎంత ఘోరమో చూడుండ్రి. దీనికోసమేనా పిడికిళ్ళు బిగబట్టి కొట్లాడింది? దీనికోసమేనా ఆత్మ బలిదానాలు చేసుకున్నది? కనీసం పిల్లలకు నీళ్లు ఇయ్యలేని రోజులు తెచ్చిండ్రంటే సర్కార్ను ఏమనాలే? 2 రోజుల నుంచి నీళ్లు లేకుంటే పిల్లలు ఎట్లా చదువుకుంటారు? ఎన్నో ఏండ్ల నుంచి తెలంగాణ కోసం తన్లాడిన ఉస్మానియా యూనివర్సిటీకి కనీసం ముఖాలు కడుక్కునే తానికి నీళ్లు ఇయ్యకుంటే ఏమనాలే ఈ సర్కార్ను? స్నానాలు చేసి తయారై కాలేజీలకు పోలేని కాలం వచ్చేతానికేనా కొట్లాడింది? ఆగో అందుకే రోడ్లెక్కిండ్రు ఆ మట్టిని ముద్దాడిన బిడ్డలు. ఆంధ్రోని పాలనలా ఉస్మానియా యూనివర్సిటీ ఎట్లా దండ్లాడిందో అసొంటి రోజులు మళ్ళా తెస్తున్నారని అంటున్నారు చదువుకునే పిల్లలు. మొన్నటికి మొన్న ఈ పోరుగడ్డకు నోరు లేకుండా చేసేతానికి ఎలాంటి ఉద్యమాలు చేయొద్దనే జీవో తెచ్చిండ్రు. ఇప్పుడు ఇగో గిట్ల నీళ్ళు ఇయ్యకుండా తిప్పల పెడుతున్నారు. సొంత రాష్ట్రం కోసం పంతం పట్టిన ఉస్మానియా గడ్డకిచ్చే గౌరవం ఇదేనా? మైకులు దొరికితే చాలు విద్యా నాణ్యతలు, విద్యా ప్రమాణాలు అని పోజులు కొడతారు. కానీ కనీసం నీళ్ళు ఇయ్యలేరా ఇళ్లకు అని పండ్లు పటపట కొరుకుతున్నారు ఉస్మానియా యూనివర్సిటీ ఇట్లా అయిపోయే కదా అని తనలాడుతున్నోళ్ళు. మరి అక్కడ ఆఫీసర్లు ఏం చేస్తున్నారో ఇట్లా అవుతుంటే సర్కారు ఏం చేస్తున్నదో గాని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలా గిసోంటి రోజులు వస్తాయని అనుకోలేదు అని బాధపడుతున్నారు ఈ పిల్లల తల్లిదండ్రులు. పొద్దున లేస్తే గొప్పలు చెప్పుకునే ఈ సర్కార్కు ఇలా తిప్పలు తీర్చాలని ఎందుకు అనిపిస్తలేదో ఏమో. పాపం ఇంకెన్ని దినాలుంటాయో ఈ గోసలు. ఇసోంటి ఇంకెన్ని చూడాల్సి వస్తుందో ముందు ముందు.